మనం ఏ రకంగానైనా మనం చేసే సహాయం, అది ధన రూపం కావచ్చు, మరే రూపంలో మనం ఏ సహాయం చేసినా గానీ, వేరే వారికి అది ఏ రకంగానైనా ఉపయోగపడొచ్చు. ఒక్కోసారి వాళ్ళ లైఫ్‌కే టర్నింగ్ పాయింట్ కావచ్చు. ఈ మధ్య సోషల్ మీడియాలో ఒక కథ చదివానండి. అది జస్ట్ మీకు చెప్తాను. అదేంటంటే ఒక డాక్టర్ గారుంటారు. ఆర్‌హెచ్ కులకర్ణి గారని ఒక పల్లెటూరులో ఆయన గవర్నమెంట్ హాస్పిటల్‌లో డాక్టర్‌గా చేస్తుంటారు. ఒకరోజు ఆయన ఒక పల్లెటూరులో ఒక అమ్మాయికి డెలివరీ పెయిన్స్‌తో బాధపడుతున్న ఒక అమ్మాయికి డెలివరీ చేయాల్సొస్తుంది. సో, డెలివరీ చేసిన తర్వాత ఒక పాప పుడుతుంది. అయితే తల్లి బాధపడుతుందనమాట. సో, నేనే బాధలో ఉన్నాను. మళ్ళీ నాకింకా అమ్మాయి పుట్టింది. నేను ఎలాగా పోషించాలి ఏంటని ఇతను బాధపడుతున్నప్పుడు తను సముదాయిస్తాడనమాట డాక్టర్ గారు. ఏమనంటే, "సో, కష్టాలన్నీ అందరికొస్తాయి. ఇట్లాంటి కష్టాలొచ్చినప్పుడే ధైర్యంగా మనం ఎదుర్కొనాలి, ముందుకెళ్ళాలి. సో, నేను మీకొక దారి చెప్తాను. పలానా వాళ్ళని కలవండి" అని చెప్పి చేతిలో కొంచెం డబ్బులు పెట్టి ఆహ్, ఎవరిని కలవాలో ఆయన అడ్రెస్ చెప్తాడనమాట. సో, అలా చెప్పి తనెళ్ళిపోతారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన పెద్ద గైనకాలజిస్ట్ అవుతారు. సో, ఒక సెమినార్‌కెళ్తారు. సెమినార్‌కి చీఫ్ గెస్ట్‌గా ఎళ్తారు. అదే సెమినార్‌కి డాక్టర్ చంద్ర అని ఒక యంగ్ డాక్టర్ మంచి ఉపన్యాసం ఇస్తుంది. ఆ ఉపన్యాసానికి చాలా ఈయన గూడా ఇష్టపడతాడు. చాలా నచ్చుతుంది తనకి ఆ ఉపన్యాసం. అంతా సెమినార్ అంతా అయిపోయిన తర్వాత డాక్టర్ చంద్ర అనే యంగ్ డాక్టర్ తన దగ్గరికొస్తుంది. డాక్టర్ కులకర్ణి గారి దగ్గరికొచ్చి, డాక్టర్ గారు మీరు నాకు తెలుసండి. మీరొకసారి మా ఇంటికి రావాలని చెప్పి తనని తీసుకెళ్తుంది. సో, అక్కడ తన తల్లిని పరిచయం చేస్తుంది. తల్లి ఏంటంటే డాక్టర్ గారిని చూసి గుర్తుపట్టి చెప్తుందనమాట. డాక్టర్ గారు కొన్ని సంవత్సరాల క్రితం డెలివరీ చేసింది పాప తనే. తన పేరు డాక్టర్ చంద్ర. మీ పేరులో ఉన్న రామచంద్రలో ఉన్న చంద్ర అని తనకి నామకరణం చేశాను. మీ సహాయం వల్ల ఆ రోజు చేసిన మీ డెలివరీ కావచ్చు, మీ మాటలు కావచ్చు, మీ ధన సహాయం కావచ్చు, అన్నిటి వల్ల కూడా ఇప్పుడు మా లైఫే టర్న్ అయిపోయింది. నేను నర్స్‌గా జీవిస్తున్నాను. అట్లాగే మా పాపని నేను డాక్టర్ చేయగలిగాను. ఇదంతా కూడా మీ వల్లనే అని చెప్తుందనమాట. సో, డాక్టర్ ఆర్‌హెచ్ కులకర్ణి గారు ఎవరో కాదండి. మన సుధామూర్తి గారి ఫాదర్. ఇన్ఫోసిస్ సుధామూర్తి గారి ఫాదర్ అనమాట. సో, అలా అభయ ఫౌండేషన్ అనేది ఎంతోమంది జీవితాల్లో ఎన్నో విధాలుగా దారి చూపించడమే కాదు, అలాగే ఎంతోమంది జీవితాలకి దిక్సూచిగా ఉంది. అలాంటి సంస్థకి ముడతాభక్తిగా నా సహాయాన్ని అందిస్తున్నందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఈ థాంక్స్ గివింగ్ సెరమనీ సందర్భంగా మరొక్కసారి వారందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు.